బాపట్ల శాసనసభ్యుడు వేగసేన నాగేంద్ర వర్మ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పేదరిక నిర్మూలన సమీక్ష సమావేశంలో మహిళల అభివృద్ధికి డ్వాక్రా సభ్యుల నుండి డబ్బు తీసుకోకూడదని అన్నారు. మేప్మా ఆధ్వర్యంలో రుణ సదుపాయం పొందిన ఆటో ప్రారంభిస్తూ తప్పు చేసిన వారికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. 24వ వార్డు అవకతవకలపై త్వరలో చర్యలు తీసుకునేందుకు సూచించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకే లక్ష్యంగా ప్రతి మహిళ లక్షలాది రూపాయలు అందజేస్తామని తెలిపారు. పేదల్ని మన సంస్థ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్ళాలి. అది వీధి వ్యాపారులు అయితే నిజంగా వీధి వ్యాపారులు ఎవరున్నారో గుర్తించి వాళ్ళకి తక్కువ వడ్డీకి రుణాలు అందజేయడం ప్రయాణించి, అలాగే చాలా రకాలైన, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు కొంతమంది వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నా ఎదురుగానే తగాదాలు పడిన సందర్భం కూడా నేను చూశాను. మేము డబ్బులు కట్టాం, బ్యాంకులో జమైటంలో డబ్బులు వాళ్ళు కట్టకుండా వాడుకున్నారు. ఇలాంటి ఇష్యూలు కొన్ని వచ్చినాయి. అది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సరిచేసే విధంగా ముందుకెళ్తాం. వర్గంగా చూస్తే మొత్తం లేడీస్ ఉంది, సుమారుగా 90,000 మంది మన నియోజకవర్గంలో లేడీస్ ఉన్నారు. అందులో 65,000 మంది మన సంఘాలు. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఈ సిస్టాన్ని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు